మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. తంత్ర జ్యోతిష్యం అనేటువంటి ఈ వీడియోలో భాగంగా మనము 2026 సంవత్సరం జూన్ మాసం గురు మార్పు అనేటువంటి ఈ విషయంలో భాగంగా ద్వాదశ రాశులకు ఎలా ఉందో చూస్తూ మీనరాశి వాళ్ళకి ఎలా ఉందో చూస్తున్నాం. మీనరాశి వాళ్ళకు రాశ్యాధిపతి ఈ మీనరాశి వాళ్ళకు జన్మంలో శని నడుస్తూ ఉంది, ఏలినాటి శని నడుస్తూ ఉంది. ఈ రాశి వాళ్ళకు గురువు 2వ తారీఖు పంచమ స్థానంలోకి వచ్చి రాశిని చూడడం చాలా చాలా బిగ్ రిలీఫ్. ఏలినాటి శని అనేది పూర్తి కంట్రోల్ అవుతుంది. అదేవిధంగా 2వ స్థానంలో ఉన్న కుజుడు 20వ తారీఖు 3వ స్థానానికి వెళ్తున్నాడు. కుజుడు 3వ ఇంట మంచి ఫలితాన్ని ఇస్తాడు. ఈ రాశికి భాగ్యాధిపతి వెళ్ళి భాగ్యాన్ని చూస్తాడు, చాలా మంచిది. అంటే అష్టమ చూపుతో భాగ్యాన్ని, అదేవిధంగా దశమాన్ని రెండో చూస్తాడు. అదేవిధంగా పంచమ స్థానాన్ని కూడా 6వ స్థానాన్ని కూడా చూస్తాడు. 6వ ఇంట్లో కేతు ఉన్నాడు. 6వ ఇంటి వాడు రవి 15వ తారీఖు మీకు మిథునంలోకి వెళ్తాడు. అదేవిధంగా శుక్రుడు 8వ తారీఖు 5వ ఇంటికి వస్తాడు. బుధుడు 22వ తారీఖు తర్వాత 5వ ఇంటికి వస్తాడు. అంటే రాశికి 5వ ఇంట్లో 3 శుభగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ బాధకాధిపతి బుధుడు కూడా గురువుతో కలవడం వల్ల ఆ దోషాన్ని కోల్పోయాడు. అదేవిధంగా తృతీయ అష్టమాధిపతి కూడా కలిశాడు కాబట్టి ఉచ్చస్థితి గ్రహంతో కలిసిన గ్రహాలు ఆ యొక్క వాళ్ళకు ఉన్నటువంటి దోషాన్ని పోగొట్టుకుంటారు, శుభగ్రహంగానే మారుతాయి. కాబట్టి పంచమంలో 3 గ్రహాలు ఉన్నాయి. చాలా చక్కగా అదృష్టం అని చెప్పచ్చు. పంచమ కోణంలో లక్ష్మీ స్థానంలో 3 గ్రహాలు ఉండడము, అందున శుక్రుడు, గురువు, ధనకారకులు, బుధుడు కూడా ఈ రాశికి అక్కడ రావడం చాలా చాలా మంచి శుభ ఫలితం. రాహు వేయంలో వల్ల విదేశీయాన యోగం, వేయంలో రాహు ఉంటే, అదేవిధంగా మీన రాశి అంటేనే విదేశాలని అర్థము, సముద్రం అని అర్థము. కాబట్టి ఇప్పుడు విదేశాల్లో ఉన్న వాళ్ళకు, విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళకు, విదేశీ విద్యలకు సంబంధించినటువంటి యోగం బాగా ఉంటుంది. రాశాధిపతి పంచమంలో ఉండడం వల్ల అన్ని విధాల అనుకూలత, అంటే సమస్య స్వభావాలు కలుగుతాయి. కాబట్టి 3వ స్థానంలో కుజుడు ఉన్నాడు కాబట్టి వీళ్ళు చేసే ప్రయత్నాలు చాలా ఫోర్స్గా, వేగంగా, ఖచ్చితంగా చేయగలుగుతారు. 3వ ఇంట్లో కుజుడు కూడా బాగా యోగిస్తాడు. ఈ రాశికి ద్వితీయ భాగ్యాధిపతి, అతను కూడా శుభగ్రహం కాబట్టి. ఇక్కడ ఏదైనా మీకు వ్యతిరేకంగా ఏదైనా కనిపిస్తుందంటే ఏం వ్యతిరేకతలు ఏం కనిపించలేదు. గ్రహాలన్నీ చక్కగా బాగా అమరాయి. గురువు యొక్క చూపుతో ఒకసారి పరిస్థితి మొత్తం మారిపోయింది. కాబట్టి ఈ గురువు కూడా భాగ్యస్థానాన్ని చూస్తాడు, రాశిని చూస్తాడు, లాభస్థానాన్ని చూస్తాడు. 9, 11 రాశిని చూస్తాడు. కాబట్టి ఆ స్థానాలు బలపడతాయి. ఈ 11వ స్థానం బుధుడు, శుక్రులు కూడా చూస్తారు. ఇది చెప్పాలంటే విశేషమైనటువంటి ఫలితాలను ఈ రాశి వాళ్ళు అనుభవించబోతున్నారు. ఈ ఏలినాటి శని ఉన్నప్పుడు అప్పుడప్పుడు గురుబలం వస్తూ ఉంటుంది. అలా వచ్చినప్పుడు ఆ రిలీఫ్ దొరుకుతూ ఉంటుంది. పూర్తిగా కంటిన్యూగా ఏ గ్రహం గురుబలం లేకుండా శనేశ్వరుడు ఏలినాటి శని పూర్తిగా ఉంటే ఎవరు తట్టుకోలేరు. మధ్య మధ్యలో గురుబలం వస్తూ ఒక 3-4 సంవత్సరాలు సేవ్ చేస్తుంది ఏది ఏలినాటి శని నుంచి ఈ రాశి వాళ్ళను. కాబట్టి వీళ్ళు ప్రమోషన్ల కోసం చేసేటువంటి ప్రయత్నాలు, ఆరోగ్యరీత్యా అంటే జన్మంలో శని ఉన్నాడు కాబట్టి అనారోగ్యాన్ని ఇచ్చేదానికి అవకాశం ఎక్కువ. కాబట్టి అనారోగ్యం ఏదైనా ఉంటే దానికి సులభంగా ట్రీట్మెంట్ లభిస్తుంది. చేసే ప్రయత్నాలు కుజుడు 3వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా సక్సెస్ అవుతాయి. అదేవిధంగా ఇక భాగ్యము, దశమము, లాభం 3 బలపడ్డాయి కాబట్టి ధర్మ కర్మాధిప రాజయోగం కూడా ఇక్కడ ఏర్పడింది. ఎందుకంటే 9వ ఇంటి వాడు, 10వ ఇంటి వాళ్ళు, 11 ఇంటి ఈ 3 స్థానాలకు సంబంధించిన గ్రహాలు బలంగా వచ్చేసాయి కాబట్టి మంచి స్థితిని వీళ్ళు, మంచి రిజల్ట్స్ని వీళ్ళు అనుభవిస్తారని చెప్పొచ్చు. వ్యతిరేకతలు ఉన్నా కానీ ఏదన్నా తెలుసో తెలియకుంటే అవి కూడా పని చేయవు. గురువు యొక్క చూపు అటువంటి ఫలితాన్ని ఇస్తుంది. అందుకే అందరూ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. గురువు మారుతున్నాడు, గురువు మారుతున్నాడు, గురువు మారుతున్నాడు. గురువు మారడం వల్లనే అన్ని రాశులకు గురువు ఎంతో కొంత శుభ ఫలితాన్ని ఇస్తాడు ఆయన. ఎందుకంటే గురువు సహజ సిద్ధమైనటువంటి సంపూర్ణ శుభగ్రహం కాబట్టి, మొట్టమొదటి శుభగ్రహం కాబట్టి ఆయనతో పాటు కూడా ఇంకొక 2 శుభగ్రహాలు కలుస్తున్నాయి. శుభగ్రహంతో కలిసినటువంటి పాపగ్రహం శుభత్వాన్ని ఇస్తుంది. అందుకే పాపగ్రహాలు శుభగ్రహాల యొక్క అండ కావాలి. కాబట్టి మీనరాశి వాళ్ళకు చక్కగా ఉంది. వీళ్ళు సముద్ర స్నానాలు చేస్తే మంచిది. సముద్ర తీరంలో ఉండే పుణ్యక్షేత్రాలు దర్శించడం మంచిది. శనివార నియమం పాటించడం మంచిది. నల్లని వస్తువులు దానంగా ఇవ్వడం, అంటే నువ్వులు, నల్ల నువ్వులు, నల్లని వస్త్రము, బొగ్గులు ఇటువంటి దానంగా ఇవ్వడం మంచిది. ఖచ్చితంగా మరింత శని యొక్క పీడ తగ్గి అనుకూలతలు ఇంకా పెరుగుతాయి.
కాబట్టి ఇక్కడ 6వ ఇంట్లో కేతు కూడా యోగిస్తాడు పాపగ్రహం కాబట్టి. 12వ ఇంట్లో రాహువు యోగిస్తాడు మీనరాశి వాళ్ళకు. కాబట్టి ఇప్పుడు వీళ్ళకి ఎటు చూసినా గ్రహాలు ఇలా మారుతూ మారుతూ రావడం వస్తుండడం వల్ల ఏలినాటి నుంచి పూర్తిగా విముక్తి కావడంతో పాటు ఆ శుభగ్రహాల యొక్క ఫలితాలు కూడా వీళ్ళు ఇంకా ఎక్కువగా చూస్తారని చెప్పొచ్చు. ఇంకేటొచ్చి గురువు ఇంకా తర్వాత కూడా సింహంలోకి వచ్చినప్పుడు కూడా శనేశ్వరుడు మేషంలోకి వచ్చేదానికి తొందరలో వస్తాడు. అప్పుడు కూడా సింహంలోకి వచ్చి శనిని చూస్తాడు కాబట్టి ఈ రాశి వాళ్ళని కాపాడుకుంటూ వస్తాడు గురువు. రాశ్యాధిపతి కాబట్టి, రాశ్యాధిపతి దశమాధిపతి కాబట్టి చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సానుకూలతలు పెరుగుతాయి. కాబట్టి ఇక్కడ మీరు ముఖ్యంగా పాటించాల్సిన శనివారం నియమాన్ని పాటించాలి. నల్లని వస్తువులు దానం చేయాలని చెప్పడం జరిగింది. చెప్పులు కూడా మీరు దానంగా ఇవ్వచ్చు. ఎవరికన్నా పెద్దవాళ్ళకు, గురువులకు, తల్లిదండ్రులకు ఇటువంటి వాళ్ళకు చెప్పులు దానంగా ఇవ్వచ్చు. శని కారకత్వం కాబట్టి. కాబట్టి ఈ ఫలితాలను మీరు చూసి చక్కగా గురువు యొక్క శుభ ఫలితాలను మీరు సంపూర్ణంగా పొందుతారని ఆశిస్తున్నాము. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. చక్కగా మీరు మీ యొక్క కామెంట్ని, లైక్, షేర్, సబ్స్క్రైబ్ని ఆశీర్వాద రూపంలో మాకు అందిస్తారని ఆశిస్తున్నాను. శుభం.